రైట్. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారంటే, మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్లో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ సెషన్లో పాల్గొన్నారు. ఏమనిపిస్తోంది? పూర్తిగా ఇది మానవ వనరుల అభివృద్ధి బడ్జెట్ అంటూ కూడా బయట నుంచి మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. ఏమనిపించింది? బడ్జెట్ సంబంధించి ఏం చెప్తారు? మీకు అలాగే మా మిత్రులకి అలా ఏబిఎన్ వీక్షకులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే. వాస్తవానికి నేను నా వరకు అయితే మాత్రం ఒక 16 సంవత్సరాల నుంచి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కఠోరమైన దీక్ష చేసి ఇన్నాళ్ళకి నేను అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. ఎందుకంటే అది నాకు దేవాలయం లాంటిది. దేవాలయం లాంటిది కూడా అనడానికి కూడా లేదు, దేవాలయమే. ఇక్కడే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అంటే ఇలాంటి ప్రదేశాల్లోనే ఈ రాష్ట్రంలో మరి మొత్తం ప్రజలందరికీ కూడా వాళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే పరిస్థితి, వాళ్ళ అంతా బాగుండే పరిస్థితి, అభివృద్ధి చెందే పరిస్థితి, రేపటి తరాలకి పనిచేసే ఒక అవకాశం, ఇవన్నీ కూడా ఈ దేవాలయంలోనే ఉంటుంది. ఈ దేవాలయంలోకి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా, అంటే నాకు ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది. అలాంటి నాకు ఫస్ట్ టైం ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నేను ఉండడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ సిచ్యువేషను. అది కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా బడ్జెట్ ఇంత మంచిగా మరి కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా, ఈ డిస్కషన్ ఇవన్నీ కూడా చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల వల్ల అవుతుంది. ఇది వాస్తవం. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఎక్కువగా మరి ఈ బడ్జెట్లోని రావటం జరిగిందండి. ఇది చాలా ఆనందకరమైన విషయం. సో ప్రతి ఒక్క సెకండ్ కూడా నేనైతే చాలా కాన్సన్ట్రేటెడ్గా నేను బాధ్యతగా ఉండి ఎంజాయ్ చేస్తున్నానండి. మీరేమో ఇది ఒక దేవాలయం, ఆ తర్వాత ఇక్కడ మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వచ్చాం, ఒక్కొక్క ఓటు కూడా చాలా కీలకం, ఒక్కొక్క వ్యక్తి మమ్మల్ని నమ్మి ఇక్కడికి పంపించారు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఇంత అంటే చట్టసభలు అంటే ఆ విధంగా ఉంటాయి. మిమ్మల్ని గెలిపించిందే అక్కడికి వెళ్ళి మీ వాయిస్ వినిపించడానికి. కానీ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేది పులివెందుల ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయన ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. సో ఏంటి దాని గురించి ప్రస్తావించవచ్చు కదా, రావచ్చు కదా ఆయన. అదే అంటున్నానండి. నేను లాస్ట్ టైం కూడా 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇలాగే బాధ్యతారాహితంగా ప్రవర్తించడం జరిగింది. ఆ రోజు కూడా అందరినీ జడిపించడం, ఆయన పని కానిచ్చుకోవటం, ఆయన పనులు చేసుకోవటం, ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే 19-24 మధ్యలో కూడా అసెంబ్లీకి ఏ రోజు కూడా విలువ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రోజు అధికారంలో ఉన్నారు ఆయన. ఏ రోజు రాలేదు, ఏ రోజు విలువ ఇవ్వలేదు. రావడం అది కూడా చాలా తక్కువ టైం, నాకు తెలిసి చాలా తక్కువ టైం కండక్ట్ చేశారు అసెంబ్లీని. తర్వాత ఇప్పుడు 24-29 మధ్యలో కూడా ఆయన పరిస్థితి అదే. వాస్తవానికి అండి 175 సీట్లలో ఒక ప్రజాప్రతినిధి, ప్రజల దగ్గర నుంచి ప్రతినిధిగా ఆ సభకి ఎన్నికైన వ్యక్తికి అక్కడ 175 మంది ఎవరు, నా మనుషులా బయట మనుషులా, నా పార్టీ వారా బయట పార్టీ వారా అనేది ఉండదండి. 175 పక్కన పెడితే ఎంతమంది అందరూ కలిసి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ప్రతినిధిగా పంపించారు, ఆ ప్రజల కోసం నేను మాట్లాడాలనేది మాత్రమే కాన్సన్ట్రేషన్, అది మాత్రమే ఆయనకి గుర్తుండాలి. కానీ అక్కడ నేను 10 మందితో వెళ్తున్నానా, నా పార్టీలో వాళ్ళు ఉన్నారా, నా పార్టీలో లేరా, ఇలాంటివి అసలు ఇమ్మెటీరియల్ అండి. ఉన్నా ఉండకపోయినా అక్కడ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రకారంగా మనం ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం చర్చించాలి, ప్రజల కోసం మాట్లాడే పెద్ద వేదిక అండి అది. రేపటి తరాల కోసం ఫైట్ చేయాల్సిన చాలా పెద్ద వేదిక ఇది. అపోజిషన్కి ఇంకా మంచిది ఈ వేదిక, అపోజిషన్కి ఇంకా మంచిది. మేము స్పీకర్ గారిని మేము కోరుకుంటుంది ఎక్కువ రోజులు మాకు అసెంబ్లీ నడపండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తికి అసెంబ్లీ అనేది చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఏదైనా సరే
మేము మాట్లాడడానికి చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరి వాళ్ళు అలా చేయడం అనేది, వాళ్ళు ఎవరిని అవమానించట్లేదు, వాళ్ళ